హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక విషయం చర్చనీయాంశమైంది. అది రూపాయి పతనం గురించి, అలాగే ఆసియా దేశాల కరెన్సీ మొత్తం పతనం అయిపోవడం గురించి. గత 6 నెలలుగా రూపాయి పతనాన్ని మనం గమనిస్తే దాదాపు 4% క్షీణతను నమోదు చేసింది. ఇప్పుడు ఒక డాలర్ విలువ 87.07 రూపాయలుగా ఉంది. సో ఏ కారణాల వల్ల ఈ రూపాయి అనేది గత సంవత్సర కాలం నుంచి కూడా విపరీతంగా పతనం అయిపోతూ ఉంది. ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టర్ ఇంకా రూపాయి పతనం ఇంకా జరగబోతుందా? అసలు దీనికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. రూపాయి పతనానికి ప్రధాన కారణం డాలర్ విలువ రోజు రోజుకి బలపడుతూ ఉండడం. ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నో దేశాలపై సుంకాలు విధించడం అన్నది ప్రధాన కారణంగా వినిపిస్తుంది. మెక్సికో, కెనడా, బ్రెజిల్ వంటి దేశాల దిగుమతులపై సుంకాలు విధించడం, అలాగే మొన్నటికి మొన్న చైనా దిగుమతులపై 10% టారిఫ్ విధిస్తూ ఆయన ఆర్డర్స్పై కూడా సంతకం చేశారు. ఈ పరిస్థితి అంతా కూడా ఏమైందంటే అంతర్జాతీయ ఒక వాణిజ్య యుద్ధానికి కూడా దారితీసేలా చేసింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఏషియన్ ఈక్విటీస్ అన్నిటినీ కూడా వెంటనే అమ్మేసేసుకుని ఈ అమెరికా మార్కెట్ వైపు చూస్తున్నారు. ఇది ఏషియన్ కరెన్సీస్ అలాగే రూపాయి పతనం అవ్వడానికి ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే ఒకవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అన్నది అమెరికన్ డాలర్ వాల్యూని ఇంకా పెంచడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థని బలపడడానికి ఎంతో కఠినంగా ఉంటుంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ ద్రవ్యమారక నిల్వలు 58 లక్షల కోట్లు 2022లో ఉంటే 2023కి 48 లక్షల కోట్లకి తగ్గిపోయాయి. అంటే సరైన విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేకపోవడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ రూపీ వాల్యూని స్టెబిలైజ్ చేయలేకపోతుంది. కొంత తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని కానీ విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని కానీ ఒక తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగించవచ్చు, కానీ అది మాత్రం ఒక శాశ్వత పరిష్కారం కాదు. ఇది ఒక కారణం. ఇంకో కారణం వచ్చేసరికి భారతదేశం చమురు దిగుమతుల్లో 3వ స్థానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2022-2023లో ఈ దిగుమతుల ఖర్చు దాదాపుగా 12 లక్షల కోట్లుంటే, తర్వాత ఈ రూపాయిలో జరిగినటువంటి రూపాయి పతనం కారణం వల్ల అది 56,000 కోట్ల అదనపు భారంగా మారిపోయింది. ఎప్పుడైతే ఈ చమురుది కానీ ఇది కానీ ఇదంతా ఎక్కువ భారంగా మారుతుందో అప్పుడు ఆర్థిక వ్యవస్థపై అధిక భారంగా మారుతుంది. ఒక వాణిజ్య లోటు ఏర్పడుతుంది. దాని ద్వారా ఇది సామాన్యుడిపై అతిపెద్ద భారంగా పరిణమిస్తుంది. ఇదంతా కూడా గ్లోబల్గా మనం మాట్లాడుకునేవి. మరి కామన్ మ్యాన్కి వచ్చేసరికి ఇంధనం ధరలు పెరుగుతాయి, ఇక నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ ఇవన్నీ కూడా ఊహించలేని భారంగా మారుతాయి. ఇప్పుడు మనకి నిర్మలా సీతారామన్ గారు ఈ ట్యాక్స్ విషయంలో మినహాయింపులు ఇవన్నీ ఇచ్చినా సరే, ఈ రూపాయి విలువ ఎప్పుడైతే ఇలా పతనం చెందుతూ ఉంటుందో, సామాన్యుడు వీటిని అందుకోలేని పరిస్థితిలో ఉంటాడో, అంత ఎక్కువ సంపాదించే స్థాయిలో ఉండలేని పరిస్థితిలో ఉంటాడో, సామాన్యుడి సంపాదించేటువంటి సామర్థ్యం పెరగకుండా ఉంటుందో, అప్పుడు ఇవన్నీ కూడా ఈ బెనిఫిట్స్ కానీ స్కీమ్స్ కానీ గవర్నమెంట్స్ అనౌన్స్ చేసేవన్నీ కూడా సామాన్యుడికి మాత్రం ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతాయి. ఈ ఓవరాల్గా మనం చూస్తే ఆర్బీఐ ట్రెజరీ హెడ్ కూడా చెప్పింది ఏంటంటే రూపాయి ఇప్పుడు ప్రస్తుతం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటుందని, ఇంకో 6 నుంచి 8 వారాల పాటు ఇలాగే కొనసాగుతుంది అని కూడా స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. ఈ పరిస్థితిలో ఇంకా రూపాయి ఆర్థిక పతనం చెందుతూ ఉంటే అది సామాన్యుడిపై భారం అవుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థపై భారం అవుతుంది, ఒక తీవ్రమైనటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడే స్థితి కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే కొంత నడుస్తున్నప్పటికీ అది ఇంకా మనం మోయలేని భారంగా కూడా మారుతుంది. సో ఈ పరిస్థితిపై మీరేమనుకుంటున్నారు? మన ఇండియన్ ఎకానమీని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి, రూపీ వాల్యూని పెంచడానికి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుంది అనుకుంటున్నారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రూపీని కొంత రెగ్యులరైజ్ చేయగలుగుతుందా, దీని వాల్యూని స్టేబుల్గా ఉంచడానికి అన్నదానిపై మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి.